మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం చిన్న వెంకటపురం గ్రామంలో యువత గర్జించింది. యువతే ముందుండి నడిపించిన ప్రచారంతో జలంపల్లి భాస్కర్ సర్పంచ్గా ఘన విజయం సాధించారు. గెలుపు అనంతరం భాస్కర్ మాట్లాడుతూ, రాత్రింబవళ్లూ అలుపెరగని కృషితో తన గెలుపు కోసం యువత నిరంతరం శ్రమించి చిన్న వెంకటపురం గ్రామ సర్పంచ్గా తనను గెలిపించారని ఆయన కొనియాడారు. గ్రామ ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావిస్తానని, ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి కోసం తన సర్వశక్తులు వినియోగిస్తానని, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన చిన్న వెంకటపురం గ్రామ ప్రజలకు, యువతకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు జలంపల్లి భాస్కర్. నెన్నెల మండల్ చిన్న వెంకటపురం గ్రామం సర్పంచ్ క్యాండిడేట్గా ఈ వెంకటపురం గ్రామంలో పోటీ చేసిన. రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు, ప్రతిపాదించినందుకు కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా నెన్నెల మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు మల్లేష్ అన్న గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా నెన్నెల మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా హరీష్ అన్న గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరొకసారి చిన్న వెంకటపురం గ్రామ ప్రజలందరికీ నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రజలు నన్ను ఏ విధంగా ఫస్ట్ సారి వెళ్ళినని కూడా ఆలోచించకుండా, మంచి పిల్లగాడు బయటికి వెళ్ళిండు అని రాజకీయ నాయకులు, ప్రతి ఒక్క నాయకులు అందరూ ఏకమై ఒకదాటిగా ఉంటే నన్ను ఒక పక్క చేసుకొని వాళ్ళ సొంత ఇంటి పిల్లగాడిగా గుర్తించి నన్ను గెలిపే లక్ష్యంగా తీసుకొచ్చి గెలుపు నా చేతిలో పెట్టి నన్ను బయటికి తీసుకొచ్చిండ్రు. మరొక్కసారి వాళ్ళందరికీ, చిన్న వెంకటపురం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అధికారంలో ఉన్న పార్టీ తరఫున నన్ను నియమించినందుకు, అధికార పార్టీ నుంచి ఎటువంటి నిధులు వచ్చినా కూడా చిన్న వెంకటపురం గ్రామ పంచాయతీని అభివృద్ధి బాటలో నిలపడానికి నా శాయశక్తిలో పనిచేస్తానని, అదేవిధంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్న వెంకటపురం ప్రజలకు కృతజ్ఞతగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.